28వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. నేను యేసుప్రభు వారి సమాధి దగ్గరికి వెళ్ళాను, యెరూషలేముకు. వెళ్ళినప్పుడు నాకు చాలా సంతోషం, చాలా ఆనందం అనిపించింది. ఆయన సమాధి చూసి లోపల ఎంత ఆనందము ఇప్పటికీ నా కళ్ళ ఉంటుంది. ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట. ఈరోజు జీవ సమాధి చేయబడిన సమాధులన్నీ మోయబడి ఉన్నాయి. ఏమున్నాయి? సమాధులు, జీవ సమాధి. బ్రహ్మంగారి జీవ సమాధి, ఆయన సమాధి తెరవబడలేదు. గురు రాఘవేంద్ర మంత్రాలయం, ఆయన జీవ సమాధి చేపట్టారు. ఆయన సమాధి తెరవబడలేదు, లేవలేదు. బ్రహ్మంగారు తిరిగి లేవలేదు. అలాగా అనేక సమాధులు, జీవ సమాధులైన వారు ఉన్నారు. మంచి మంచి భక్తులు హిందువులు కూడా ఉన్నారు, జీవ సమాధి అయిపోయి ఉన్నారు. వారు జీవ సమాధి ఎలాగవుతారంటే, శ్వాసబంధం అనే ఒకటి నేర్చుకొని దాని మీద జైలు పొంది వారి శ్వాస అంట ఈ ముక్కుతో ఆడకుండా వెనకల వీపులో ఆడుతుందంట. శ్వాస వెనకల వీపులో ఆడుతూ ఉంటుందంట. ఇక్కడ బంధిస్తే వెనకల వీపులో ఆడుతూ ఉంటుందంట. అది ఎంతవరకు ఆడుతుందంటే వారి దేవుడు పెట్టిన ఆయుష్కాలం వరకు ఆ శ్వాస నిశ్వాసలు వెన్నులో జరుగుతాయంట. వెన్నుపూసలో శ్వాస నిశ్వాసలు జరుగుతాయంట. ఈ శ్వాస బంధించినది ఇక్కడ వెన్నుపూసలో అలాగా శ్వాస నిశ్వాసలు జరుగుతూ ఉంది. దేవుడు ఆ వ్యక్తికి ఎంతకాలము జీవితం ప్రమాణం పెట్టాడో అంతకాలం అది శ్వాస నిశ్వాసలు జరుగుతుంది. ఆయన లైఫ్ స్పాన్ అయిపోయిన తర్వాత, ఆయన లైఫ్ టైం అయిపోయిన తర్వాత అక్కడే సమాధి చేయబడి అక్కడే అలాగే చనిపోవడం జరుగుతుంది. ఆయన వారు తిండి లేకుండా, నీళ్లు లేకుండా వారు శ్వాస నిశ్వాసలు వెనక ఆడుతూ అలాంటి భక్తి మనము చేయాలి. అపోస్తులైన పౌలు చేసేది అలాంటి భక్తి. ఎడారి ప్రాంతం అరేబియా ఎడారికి వెళ్ళి ఆయన ఇలాగ భక్తిని భక్తి సాధన చేసి తిండి నీళ్ళు లేకుండా ఎడారిలో సాధన చేయడం అంటే అదే కష్టం. అప్పుడు ఆయన శరీరాశ, నేత్రాశ, జీవపు తత్వము జయించి జయశాలిగా అయిపోయి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోనండి. ఈయన యేసుప్రభులాగా నడుచుకొని బ్రతుకుతున్నా అంట. ఈయనను చూసి మనము కూడా అలా బ్రతకాలంట. ఏమి స్టేట్మెంట్ తెలుసా? అది మామూలు స్టేట్మెంట్ కాదు, మామూలు మాట కాదు. నేను ఏ యేసు ఎలాగ ఈ లోకం బ్రతికాడు ఆ
ఆకలి దప్పులు లేకుండా, ఏమీ తినకుండా, తాగకుండా ఎలాగా ఉన్నాడు, ఎలాగ పరిశుద్ధంగా జీవించాడో, ఎలాగ శరీరాశ నేత్రాశ జయించాడో అలాగ నేను జయించాను. నేను కూడా పరిశుద్ధంగా బ్రతికాను, నీతిగా బ్రతికాను. కాబట్టి నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. కాబట్టి ఇదిగో మీరందరూ నన్ను పోలి నడుచుకోండి అని ఒక జయశాలిగా స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, భక్తులు అలాగా యేసుని వెంబడించినట్టుగా ఆయన శిష్యులు పౌలును వెంబడించారు. యేసు ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచినాడు. He is risen from the dead. He is not in the tomb. He is not in the tomb. He is risen from the dead. ఆయన మరణమును గెలిచినాడు. ఆయన ఇక్కడ లేడండి. ఎందుకు వెతుకుతున్నారు? ఆయన లేడు, ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచున్నాడు. ఆయన చెప్పినట్టుగా లేచాడు. ఇదిగో ఈ దేహాన్ని, ఈ దేవాలయం పడగొట్టండి, 3 దినాలు కడుతున్నాడు. అరే ఏంట్రా, మా పితరులు ఈ యొక్క దేవాలయాన్ని ఎన్నో సంవత్సరాలు కడితే 3 దినాలు కడతానంటాడు. చనిపోయి తిరిగి లేస్తాను, నేను లోకపాపను మోసుకొని వెళ్ళడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్లను, నేను మనవలందరూ చనిపోయి తిరిగి లేస్తాను అని ఆయన చెప్పినట్టుగా. ఏమని చెప్పాడు? ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడు. ఆయన శిష్యులకు తెలియచేయండి. ఏమని తెలియజేయాలి? ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టుగా ఆయన లేచి ఉన్నాడు. ఆయన చెప్పినట్టుగా ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు. ఏం చెప్పాడు? ఆయన తిరిగి లేస్తని చెప్పాడు. ఆయన చెప్పినట్టుగా లేచాడు. చూడండి, యోగ గ్రంథం చదివిన వాక్యభావం, చదివిన వాక్యభావం 14:4. పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు! అలాగనన్ను ఎవడను పుట్టనేరడు. నరుల ఆయుష్కాలం పరిమితి కలది. వారి నెలల సంఖ్య నీకు తెలిసేన్నది. మించజాలని పరిమాణం నీవు వారికి నియమించి ఉన్నావు. నరుని ఆయుష్కాలము ఎంతంట? పరిమితి ఉంది, లిమిట్ ఉంది. మా అమ్మ 82 సంవత్సరాలకు వచ్చింది. ఇంకా దేవుడు లిమిట్ పెట్టాడు. నేను ఇక్కడి నుండి పోయిన తర్వాత మా అమ్మ ఇక్కడి నుండి పోయిన తర్వాత నిన్ననే బాగా ఆయాసపడింది. అయిపోయిందేమన్నట్టుగా అనిపించింది. తల మీద చేయబెట్టి ప్రేయర్ చేశాను. రిలాక్స్ అయిపోయింది. అందరు పరిగెత్తుకొని వెళ్ళారు. నరుల ఆయుష్కాల పరిమితి కలదు. పరిమితి ఉంది. దెర్ ఇస్ ఎ లిమిటేషన్. మానవుని యొక్క జీవిత కాలం ఒక లిమిటేషన్ ఉంది. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. యేసు ప్రభు ఎంతకాలం బ్రతకాలో దేవునికి తెలిసే ఉన్నది. నీవు నేను ఎంతకాలం బ్రతకాలా అన్నది దేవునికి తెలిసే ఉన్నది.
నీవు ఎంతకాలం బ్రతకాలి, దేవుని పని ఎంతకాలం నువ్వు చేయాలి, నేను ఎంతకాలం దేవుని పని చేయాలనేది దేవుడు ఒక పరిమితిని నియమించాడు. దీన్ని గమనించుకొని మనం బ్రతకాలి. ఆయన తిరిగి లేచి నిన్ను నన్ను పాపం నుండి లేపాడు. ఈ లోకంలోనే పాపము నుండి మనల్ని లేపాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారైండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా ఇప్పుడు బ్రతికించినాడు. మనం ఏమైనామంట? అపరాధముల చేత పాపముల చేత ఏమైనా మనము ఎలాంటి వారమంట? ఓయ్ అంత గట్టిగా చెప్పండి. చచ్చిన వారి వలె ఉన్నాం. ఎలా ఉన్నామంట? ఏం చేసి ఎలా చచ్చిన వారిలా ఉన్నాం? ఏం చేసి? అపరాధములు చేత పాపముల చేత అపరాధములు చేసి పాపాలు చేసి ఏమైనామంట? చచ్చిన వారిలా ఉన్నామంట. చచ్చిన వారినైన మనల్ని యేసు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి నిన్ను నన్ను బ్రతికించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నన్ను బ్రతికించాడు. చచ్చిన స్థితిలో ఉన్న వారు మనము దేవుని బ్రతికి ఉన్నామని అనుకుంటున్నాం, కానీ మన స్థితి ఏంటంటే బ్రతికిన స్థితి, చచ్చిన స్థితి. చచ్చిన స్థితి మనది, కానీ క్రీస్తు చనిపోయి మన బ్రతికించాడు. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. అప్ప ఏమి భాగ్యం అండి! అర్థమవుతుందా మీకు? అర్థం చేసుకోండి. ఆయన చనిపోయి మనము అపరాధముల చేత పాపం చచ్చిపోయిన స్థితిలో చచ్చిపోయి పడిపోయినాడు. మనమందరం ఒక్కసారి ఊహించండి, మన అపరాధాలు పాపం చేసి చచ్చి ఇక్కడ పడిపోయినాం. నువ్వు ఒక చోట, నువ్వు ఒక చోట, నేను ఒక చోట, అందరము ఒక్కొక్కరు ఒక చోట చనిపోయి శవాలుగా పడిపోయినాడు. చనిపోయిన మనల్ని ఒకసారి ఊహించుకొని, పడిపోయినామని ఊహించుకొని, చనిపోయిన మనల్ని ఆయన మనలో చనిపోయినా మనము ఏం చేసి చనిపోయినాము? ఏం చేసి చనిపోయాము? అపరాధములు పాపములు చేసి చనిపోయి పడిపోయినాం. అక్కడ మీరు అక్కడక్కడ, మీరు ఇక్కడ నేను చనిపోయిన స్థితిలో ఉంటే ఆయన చనిపోయి మనల్ని బ్రతికించాడండి. హల్లెలూయా. ఆయన చనిపోయి ఆయన తిరిగి లేచి మనల్ని కూడా బ్రతికించాడండి. మన బ్రతుకు అది. మన బ్రతుకు ఏంటి? అపరాధముల చేత పాపముల చేత చచ్చి పడి ఉన్న మనల్ని, చచ్చి పడి ఉన్న మనల్ని ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున లేచి ఆయన మనల్ని లేపాడండి. వాట్స్ వండర్ఫుల్! ఎంత అద్భుతమైన జీవితం అండి! ఎంత మహాద్భుతమైన జీవితం మనకిచ్చాడండి. ఆయన చనిపోయి బ్రతికి మనల్ని బ్రతికించాడు. మన బ్రతుకు కాదు. ఆయన చచ్చిన వారిని మనల్ని లేపి బ్రతికి నిలబెట్టిన బ్రతుకు మనది. మన బ్రతుకు కాదు, ఆయన ఇచ్చిన భిక్ష.
ఆయన మరణించి లేపి ఇచ్చిన భిక్షముల జీవితము, మనం బ్రతుకుతున్న బ్రతుకు ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన మన బ్రతికించిన బ్రతుకు మనము బ్రతుకుతున్నాం. మళ్ళా చదువుతున్నాను, బాగా వినండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు అంటే ఎవరు? మనము చచ్చిన వారైండగా, మనం ఎలా ఉన్నామంట? చచ్చిపోయిన మాడకు రావడం, చచ్చిపోయి ఉండగా అందరూ చచ్చిపోయి ఉండగా ఆయన ఏం చేశాడంట? ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా, ఎవరితో కూడా? క్రీస్తుతో కూడా ఒక్కసారి బ్రతికించాడు. చచ్చిపోయి పడిన మనం ఒక్కసారి విన్నాము, తప్పకని లేచాము. తప్పకని లేచి ఇప్పుడు మనం బ్రతుకుతున్న బ్రతుకు ఆయన పెట్టిన భిక్ష. చచ్చి పడి ఉన్న మన కొరకు ఆయన చనిపోతేనే మనము బ్రతుకుతామని తెలిసి ఆయన నా కొరకు నీ కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపి నన్ను లేపి నిలబెట్టాడు. నన్ను బ్రతికించాడు. చచ్చిన స్థితి నుంచి బ్రతికించాడండి. మహాద్భుతమైన జీవితం మనకు దేవుడు అనుగ్రహించాడు. మహాద్భుతమైన జీవితం మనకు దేవుడు అనుగ్రహించాడు. అపోస్తల కార్యము 3వ అధ్యాయము 16వ వచనం. అపోస్తల కార్యము 3వ అధ్యాయము 16 చూడండి. చదవండి. మీరు జీవాధిపతిని చంపితని కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. జీవాధిపతిని మీరు చంపితరయ్యా, కానీ దేవుడు లేపాడు. ఎందుకు లేపాడు? ఎందుకు? ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఎందుకంటే చూడండి, మీరు జీవాధిపతిని చంపితేనే కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపారు, అందుకు మేము సాక్షులము. అందుకు మేము సాక్షులము. జీవాధిపతిని చంపినారు కానీ ఆయనను లేపాడు దేవుడు, అందుకు మేము సాక్షులము. ఇప్పుడు మనము కూడా సాక్షులమైన. ఎందుకు సాక్షులము? ఎక్కడ సాక్షులము? ఎలాంటి సాక్షులము అంటే మనము మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిపడి ఉన్నాం. అక్కడొకరు చచ్చి పడిపోయిన మనల్ని ఏం చేశాడంటే ఆయన మనల్ని లేపాడు. అయ్యో, నేను ఒకప్పుడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయి పడి ఉన్నానండి. అప్పుడు యేసును లేపాడు. ఆయన లేచి సమాధి నుండి లేచి నన్ను లేపాడు. ఇదిగో నేను సాక్షిని, నేను ఆయన సాక్షిగా బ్రతుకుతూ ఉన్నాను. నీవు ఇప్పుడు దేవునికి సాక్షిగా నీవు బ్రతకాలి. ఎవరికి సాక్షిగా? యేసుకు సాక్షిగా బ్రతకాలి. ఏమని సాక్ష్యం చెప్పాలి? నేను ఒకప్పుడు అపరాధముల చేత పాపముల చేత చచ్చి పడిపోయినానయ్యా. కంపు కొడుతున్నా బాగా చీపట్టి పుర్లంతా పుల్లైపోయి
చీమ పట్టి ఒక మూల పడినాము. ఆ వాసన అంతా కొడుతుంది ఇంట్లో. మనల్ని అసహించుకుంటారు, ప్రేమిస్తారు. మనం ఇంట్లో ఉన్నాం, వాళ్ళంతా పుళ్ళు చీమ పట్టిపోయింది, వాసన కొడుతున్నాం. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అసహించుకుంటారు, ప్రేమిస్తారు. దగ్గరకు వస్తారా? అలాగా అపరాధముల చేత పాపముల చేత చచ్చి పడి ఉన్న మనల్ని, చెడిపోయి పడి ఉన్న మనల్ని, దిక్కు దిశ లేని మనల్ని, గురి లేని మనల్ని, చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని ఆయన బ్రతికించాలని మనము సాక్షులుగా బ్రతకవలసి. ఆ అపోస్తుల కార్యంలో వారు సాక్షులుగా బ్రతుకుతున్నారు. ఆయన మరణం పునరుత్థానమునకు వచ్చిన సాక్ష్యం కలిగి బ్రతుకుతూ ఉన్నారు. మేము సాక్షులము ఆయన నామమందరి విశ్వాసముగా, ఆయన నామమే మీరు చూచి ఎరుగున్న వీరిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి యొక్క వీనికి పూర్ణ స్వస్థత కలుగజేసెను. సహోదరులారా, మీరు మీ అపరాధములను తెలియక చేసిరని తెలిసిను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడినని సమస్త ప్రవక్తల నోట ప్రచురపరిచిన విషయములను ఇలాగూ నెరవేర్చెను. ప్రవక్తలందరూ ప్రవచించిన విధముగా ఇలాగా నెరవేరింది. కాబట్టి వారు అక్కడ అపోస్తులుగా దినాల్లో సాక్షులుగా బ్రతికారు. వారు ప్రభువుని గణపరిచారు. మాట ఈరోజు ప్రభువుని ఎరిగిన మనము, ప్రభు యొక్క పునరుద్ధాన బలమును ఎరిగిన మనము, చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని బ్రతికించిన బ్రతుకు మనము సాక్షులుగా బ్రతకాలి. దేవునికి సాక్షులుగా మనము బ్రతకవలసి. ప్రియులారా, ఈ లోకంలో నేను దేవునికి సాక్షులుగా బ్రతికి ఆయనను గణపరచవలసి ఉంది. ఆయనను గణపరచవలసి ఉంది. ప్రియులారా, ఇంకా చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ 8-11 చదవండి. మృతులలో నుండి యేసును లేపిన వారిని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు సావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. మృతులలో నుండి యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించినట్లుగా మృతులో నుండి క్రీస్తును యేసును లేపిన వాడు సావునకు లోనైన మీ శరీరములను లేపాడండి. సావునకు లోనైన చచ్చిపడి ఉన్న మిమ్మల్ని ఆయన ఆత్మ మీలో ఉంచి బ్రతికిస్తున్నాడు. అందుకని క్రీస్తు కొరకు బ్రతకడానికి ప్రతిరోజు ప్రభువా, పరిశుద్ధాత్మదేవా, మీ ఆత్మతో శక్తితో నన్ను నింపి నన్ను బ్రతికించు ప్రభువా. ఇక్కడ చూడండి, మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయండి. ఎవరి ద్వారా జీవింపజేస్తాడు? ఆత్మదేవరా, పరిశుద్ధాత్మ ద్వారా జీవిస్తేనే నీవు బలమైన సాక్షిగా ఉండగలుగుతావు.
శక్తితో నింపబడితేనే నీవు బలమైన సాక్షిగా బ్రతకగలుగుతావు. క్రీస్తును సాక్షిగా నీవు నీ జీవితంలో యేసు చేసిన దాని గురించి సాక్ష్యం చెబుతూ బ్రతుకుతావు. ఆయన ఆత్మ నిన్ను జీవింపజేస్తుంది. ఈరోజు ఆ ఆత్మ నీలో నుండి అలాగా బలపడుతూ ఉండాలి, బలపడుతూ ఉండాలి, బలము పొందుకుంటూ ఉండాలి. నీ ఆత్మ దేవుని ఆత్మ చేత అభిషేకించబడి బలముగా ఉంది. బలమైన సాక్షిగా నీవు మారిపోవాలి. ఉదరబద్ర కాదు, నామకార్థం కాదు, బలమైన సాక్షిగా క్రీస్తు కొరకు నీవు బ్రతకవలసిందే. వెళ్ళారా గుంటూరు జిల్లాలో నేను వెళ్తున్నప్పుడు అక్కడ ఎలా ఉంటుందంటే మంచకట్టు ఉంటుంది, చదివే రాదు. ఒక్క క్లాస్ కూడా చదివిన తర్వాత పంచకట్టు ఏం వాక్యం చెబుతారంటే వాళ్ళు ఒక్కొక్కటి మన సాత్విక చదివినట్టుగా చిన్న ఒక్కొక్క వచ్చిన చదువుకుంటూ అలవాటు చేసుకొని ఇక్కడ శకునాల విలేజ్లో మా అన్నడు కూడా ఒక అబ్బాయి ఉన్నాడు. చదివే రాదు, ఒక తరగతి కూడా స్కూల్కి వెళ్ళలేదు. ఆశతో ఏం చేశాడంటే రాత్రి అన్నం తిన్న తర్వాత అందరూ పడుకున్న తర్వాత బైబిల్ తీసి అట్లా ఒక్కొక్క వచనము చదువుకుంటూ వచ్చి ఇప్పుడు ఒక సంఘం కట్టి సేవ చేస్తున్నాడు. నేను నాయకుడిగా ఇచ్చాను. చక్కగా వాక్యము చెబుతున్నాడండి. ఎక్కడికి కూడా వచ్చాడు. ఆత్మతో జీవింపజేస్తున్నాడు. మిమ్మల్ని ఆత్మతో జీవింపజేస్తున్నాడు. ఇప్పుడు మీరు ఎలాంటి వారంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. ఇప్పుడు మీరు ఎలాంటి వారంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం 5-7 చదవండి. 17 5-17 కాగా ఎవడైనా కూర్చుంటున్నా వాడు కూర్చున్న సృష్టి పాతవి గతించేను, ఇదిగో కొత్తవే సమస్తమును దేవుని వలన లేనివి. ఆయన మనలను క్రీస్తు ద్వారా మనతో సమాధానం పంచుకొని ఇప్పుడు ఎవడైనా క్రీస్తునందున్నాడలా ఏంటి? ఇప్పుడు ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి. ఎందుకు? వాడు చనిపోయి క్రీస్తుతో బ్రతికించాడు. ఇప్పుడు నీవు నూతన సృష్టివి. నీవు నూతన సృష్టివి. నీకు నూతనమైన జీవితం ఉంది. దేవుడు చచ్చిపోయి నీకు నూతనమైన లైఫ్ ఇచ్చాడు, కొత్త జీవితం ఇచ్చాడు, నిన్ను నూతన సృష్టిగా చేశాడు. నీ పాపం ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించి ప్రభువా నీ రక్తంతో కడగమన్నప్పుడు నిన్ను ఆయన రక్తంతో కడిగాడు. అది నమ్మాలండి. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నీ రక్తంతో నా పాపం కడిగిన ప్రభా అంటే వెంటనే కడిగాడని నమ్మండి. నన్ను కడిగాడు, నన్ను క్షమించాడు లేదు అని అల్ప విశ్వాసిగా ఉండొద్దండి. నిన్ను కడిగాడు. నీవు ఇప్పుడు నూతన సృష్టివి. నీవు పాపం ఒప్పుకుంటే క్షమాపణ అడిగితే నిన్ను క్షమించుంటాడు. నీవు రక్తంతో కడిగి ప్రభువా నా పాపం కోసం అంటే నిన్ను కడిగి ఉన్నాడు. ఇది నమ్ము. ఇప్పుడు నీవు ఏ ఇప్పుడు క్రీస్తు రక్తంతో కడగబడిన వాడు. నీవు క్రీస్తు నూతన సృష్టివి. పాతవన్నీ గతించిపోయినవి. పాత పాపంతో కడిగివేయబడింది. పాపము కడిగివేయబడింది. నీ పాపం కడిగివేయబడింది. యేసు రక్తం నిన్ను కడిగివేసింది. ఎప్పుడు కడిగింది?
నీవు పాపంలో క్షమాపణ పొందినప్పుడు అడగబడింది. అప్పుడు నీవు నూతన సృష్టి అయినావు. నన్ను కడిగాడు, నన్ను క్షమించాడు. ఇది చాలా మందికి ఉన్న భయం. చూడండి, నేను ₹1,00,000 విష్ణుకు బాగున్నా, ₹1,00,000 విష్ణుకు బాగున్నా. లోకేష్ నాయక్ వచ్చి నేను తీర్చలేను, నా మీద దయ తెలిసి లోకేష్ నాయక్ ₹1,00,000 నా తరఫున ఇచ్చేసాను. ₹1,00,000 వచ్చింది కాక ఆమె చెప్పు. ఒక ఎకరం వచ్చేసిందా? ఇప్పుడు నా లోకేష్ నాయక్ నా అప్పును ₹1,00,000 అప్పును విష్ణుకు ఇచ్చి ఏం చేశాడు? ఇప్పుడు నేను విష్ణుకు అప్పు ఉంటానా? ఉంటాను? ఉండదు. ఎందుకంటే నా అప్పు కట్టేశాడు. ఏం చేశాడు? నా అప్పును కట్టేసి. అలాగని దేవుడు కూడా మన పాపములన్నీ భరించి శిలువలో పాప శిక్షను భరించాడు. అంటే వెల చెల్లించాడు మన కోసం. మనం పొందాల్సిన శిక్ష అంతటిని యేసుప్రభు శిలువలో భరించి వెల చెల్లించాడు. పాపాలకు పరిహారం చేశాడు. మన పాపాలన్నిటి కొరకు ఆయన పరిహారం చేసేసాడు. ఇక మనకు పాపము లేదు. ఈ క్షమాపణ ఎప్పుడు దొరికింది మనకు? పాపము చెల్లించాడు దేవుడు. మనము ఎప్పుడు దాన్ని పొందుకున్నామంటే పాపాలు ఒప్పుకున్నప్పుడు, క్షమించమని అడిగినప్పుడు, నీ రక్తముతో నా పాపం అడగమని అడిగినప్పుడు, అప్పుడు మనకు దొరికింది ఆ క్షమాపణ. శిలువలో చేసిన ఆ క్షమాపణ మనకెప్పుడు దొరికిందంటే మనం ఎప్పుడైతే క్షమాపణ అడిగామో అప్పుడు మనకు దొరికింది. అప్పుడు మనం నూతన సృష్టిగా మారినాము. అప్పుడు నూతన సృష్టిగా మారినాము. కాబట్టి నూతన సృష్టిగా మారిన నీవు మళ్ళా లోకేష్ నాయక్ నా అప్పంత కట్టేస్తే నేను అప్పున్నా అయ్యో విష్ణుకి అప్పున్నా అడుగుతాడేమో ఏమన్నా అడుగుతాడేమో అని నేను భయపడితే ఇంక ఏమన్నా ఉందా? కృష్ణనాయకు చేసిన త్యాగము ప్రేమకి ఏమైనా ఉపయోగం ఉందా? మరి యేసు ప్రభువు చేసిన ఆ త్యాగము, ప్రేమ, ఆ బలి, ఆ క్షమాపణలకి ఏమైనా అర్థం ఉంటుందా? అలాగే ఈ దినాల్లో అనేక మంది ఉన్నారు, నమ్మడం లేదు. దేవుడు నన్ను క్షమించాడు, నేను చేసిన పాపాలన్నీ క్షమించేశాడు, ఇంకా ఏమీ లేదు, నాకు పాపము లేదు, ఇంక వచ్చి అడుగుతాడన్నాడు. కానీ ఆయన అడగడు. ఎందుకంటే ఆయన బాధ్యత చెల్లించబడింది. కానీ నేనేమనుకుంటున్నానంటే అడుగుతాడేమో ఆడ కనపడతాడంటే పారిపోయేది, ఈడ కనపడతాడంటే పారిపోయేది. అట్లా ఉన్నాడు ఇప్పుడు విశ్వాసం. నన్ను క్షమించినాడు లేదు, నన్ను కడిగినాడు లేదు, నేను ఒక నూతన సృష్టి అంటున్నారు, ఇప్పుడు నేను నూతన సృష్టిగా ఉన్నానా? అయ్యో ఎప్పుడో నీ పాపాల క్షమాపణ ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? నువ్వు ఎప్పుడైతే పాపాలు క్షమించమని అడిగావో, ఎప్పుడైతే నువ్వు తన రక్తంతో కడగమని అన్నావో, నేను దేవుడు తన రక్తంతో నిన్ను క్షమించి నీ పాపాలన్నీ హిమము కంటే తెల్లగా కడిగాడు. హిమము కంటే తెల్లగా కడుగు క్రీస్తురక్తములో నాలో. హిమము కంటే తెల్లగా కడుగు క్రీస్తురక్తములో నాలో. క్రీస్తు రక్తంలో అలా నువ్వు అడిగినప్పుడు ఆయన కడిగాడు. ఎలాగంట?
హిమము కంటే తెల్లగా. హిమము ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. అలాగే తెల్లగా కడిగాడని నమ్మండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనుషులంత విశ్వాసులు చాలా మంది పాప క్షమాపణ ఇచ్చేసినాడు దేవుడు. పాపలన్నీ క్షమించేశాడు. యేసు నామంలో క్షమాపణ అడిగినప్పుడు క్షమాపణ పొందినారు. యేసు రక్తంతో కడుగు ప్రభావాన్ని యేసు రక్తంతో పాపాలన్నీ కడిగి వేసినాడు. ఇప్పుడు మీరు నూతన సృష్టి అయ్యాలని దేవుడు చెబుతుంటే నేను పాపని ఎప్పుడు అడుగుతాడు అని భయపడినట్టుగా నేను పాపని. అయితే ఎప్పుడైనా బలహీనత వచ్చినప్పుడు, ఎప్పుడైనా ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు వెంటనే మళ్ళా ప్రభా నన్ను క్షమించిన ఆయన మళ్ళీ ఇది చేయకుండా క్షమాపణ అడిగితే మళ్ళీ వెంటనే దొరుకుతుంది. మళ్ళీ నీకు పరిశుద్ధమైన జీవితం అలాగా కొనసాగుతూ ఉండాలి. మీ జీవిత కాలం అంతా ఆయన రక్తముతో కడుక్కుంటూనే ఉండాలి. ఒప్పుకున్నాను పాపం చేయాలి నీవు కుక్కలాగా చేసిన పాపం చేసుకుంటూ ఉన్నావు. నువ్వు రోజు నరహత్య చేస్తున్నావా? చెప్పండి, మీరు చెప్పండి. రోజు నరహత్య చేస్తున్నారా? మీరు రోజు దొంగతనాలు చేస్తున్నారా? రోజు వ్యభిచారం చేస్తున్నారా? చేయడం లేదు. కానీ ఎప్పుడైనా ఏదైనా పరిస్థితులను బట్టి, మీ ఒత్తిడిని బట్టి ఏదైనా చిన్న పొరపాటు ఏదైనా తప్పు చేస్తారేమో కానీ మీరు ఆత్మలోనికి వెళ్ళాలి. నేను పాపిని, నేను పరిశుద్ధపరచబడిన వాడిని అని బలముగా నిలబడాలి. హల్లెలూయా. నేను యేసు రక్తముతో కడగబడిన వాడను. నేను ఎప్పుడో నా పాపం క్షమించుకొని అడిగితే క్షమించాడు. నా పాపం ఏది గుర్తు పెట్టలేదు దేవుడు. ప్రభువా నీ రక్తముతో నన్ను కడుగు ప్రభు అంటే హిమము కంటే తెల్లగా కడగబడిన వాడను. యేసు రక్తంతో నేను కడగబడిన వాడను. యేసు నామములో నేను క్షమాపణ పొందిన వాడను. ఎందుకో నేను నూతన సృష్టి అని నీవు ధైర్యంగా బ్రతకాలి. సాధారణ అలా బ్రతకనీయటం లేదు. నువ్వు పాపని ఇదిగో నా అమ్మాయిని ఎట్లా చూస్తున్నావు, ఇదిగో నీవు ఇట్లా ఊహించుకుంటున్నావు. అవి పాపాలని కాదు. నేను దాని గురించి వెతుపడతాను. మీరు చూపులు చూస్తే ఎప్పుడైతే చూసిన తర్వాత దాన్ని వెంటనే మనం దాన్ని అనుభవించాలని చేయాలనుకుంటారు. 2 స్టెప్పులకు వెళ్తారు. అప్పుడు పాపం అవుతుంది. ఒక చూడటము పాపం కానీ కాదు. గుర్తుపెట్టుకోవాలి. చూడటము పాపం వస్తాయి, తప్పులు వస్తాయి, ఆలోచనలు వస్తాయి. వెంటనే దాన్ని మైండ్ని మార్చుకొని ముందుకు వెళ్ళిపోవాలి. దాన్ని అలాగ చేయనీయటం లేదు. సాధన ఇదిగో ఒప్పుకుంటే ఇదిగో చూస్తూ అమ్మాయిని చూస్తుంటాడు. నువ్వు మళ్ళా కాదు వెంటనే నీవు మనసు మార్చుకున్నావు. నీవు ఏదైనా మాట్లాడితే ఏదైనా మాట్లాడడానికి పోతే వెంటనే మాట్లాడాలి. దేవుడి పరిశుద్ధత అలాగే నేను ఆఫ్ చేయడం. దేవుని పరిశుద్ధత అక్కడకుండా చేస్తాను. నేను ప్రభువు నమ్ముకున్న కాడి నుంచి ఏమీ లేకుండా దేవుడు కాపాడుతున్నాడు. ఆయన నన్ను జీవింపజేస్తున్నాడు. ఆయన బలం నన్ను బ్రతికిస్తుంది. ఆయన ఆత్మ నన్ను నడిపిస్తుంది. ఆయన ఆత్మ నన్ను నడిపిస్తుంది. ఆయన లేడు. ఆయన లేచినాడు. ఆయన సమాధిలో లేడు.
కూడా మిమ్మల్ని లేపినాడు. ఆయన లేచినాడు. ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని లేపినాడు. మీరు ఎలా ఉన్నప్పుడు లేపినాడు. అపరాధముల చేత పాపముల చేత అక్కడక్కడ చచ్చి అక్కడక్కడ పడిపోయినప్పుడు ఆయన లేచి చచ్చిన మిమ్మల్ని ఆయన బ్రతికించినాడు. బ్రతికించి ఏం చేసినాడంటే ఆయన ఆత్మ మీలో ఉంచి ఆత్మ ద్వారా జీవింపజేస్తున్నాడు. ఆత్మ ద్వారా జీవింపజేస్తున్నాడు. ఆత్మ ద్వారా జీవింపజేసి ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని నూతన సృష్టిగా చేసి నూతనంగా బ్రతికిస్తున్నాడు. ఎలాగ నూతనంగా చేశాడు? నా పాపం నేను ఒప్పుకున్నప్పుడు నా పాపములన్నీ క్షమించాడు. నా పాపములన్నీ నీ రక్తముతో కడుగు ప్రభువా అని క్షమాపణ అడిగి కడుగుతున్నప్పుడు నన్ను హిమము కంటే తెల్లగా కడిగి నన్ను నూతన వ్యక్తిగా చేసి పాపము లేని వ్యక్తిగా చేసి నన్ను పరిశుద్ధునిగా చేశాడు. హిమము కంటే తెల్లగా చేశాడు. ఇక నుండి సాతాను నువ్వు పాపం చేసావు, నువ్వు పాపం చేసావు, నువ్వు పాపం చేసినట్టు నేను ఒప్పుకోను. ఏమన్నాను ఇప్పుడు? నేను ఒప్పుకోను. నేను క్షమాపణ అడిగినప్పుడే నన్ను క్షమించి వేశాడు. నన్ను కడగమన్నప్పుడే నా పాపని మమ్మ కంటే తెల్లగా కడిగాడు. ఇక ఎప్పుడైనా నా చూపులు, నా ఆలోచనలు, నా తలంపులు, చెడు చూపులు, చెడు ఆలోచన ఊహలు వచ్చినప్పుడు అయ్యో అని నేను ఉలిక్కి పడను. దేవుడు నన్ను క్షమించాడు. అందులోనికి నేను వెళ్ళను. నేను చేసిన చూపుల లోపలికి వెళ్ళను. నేను తలంచిన తలంపు లోపలికి వెళ్ళను. నేను ఆలోచించిన ఆలోచనలోనికి వెళ్ళను. నేను బయటనే ఉన్నాను. ఎక్కడ? ఆలోచనలలోనే ఉన్నాను. క్రియలోనికి వెళ్ళలేదు. ఒక అందమైన అమ్మాయి కనపడి ఆలోచన వచ్చింది, చెడుతనకు వచ్చింది. అక్కడే ఉంటావు. వెళ్ళి ఆమెతో విచారణ చేయాలి. చేస్తావా? ఇక్కడే ఉన్నావు. ఆలోచనలోనే ఉన్నావు. క్రియలోనికి వెళ్ళి